హలో అండి. మనం రోజువారీ పూజా విధానంలో మనం తులసి కోటకు కూడా రోజు పూజ చేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటూ ఉంటారు. పసుపు కుంకుమ సమర్పించి దీపం వెలిగించి ఏదో బెల్లం ముక్కో ఏదో ఒక నైవేద్యం పెట్టి పూలవి పెట్టి కాస్త అగరత్తి అది వెలిగించి అలానే నీళ్లు కూడా పోసి దండం పెట్టుకుంటూ ఉంటాం. కోట ఉన్నవారైతే చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటారు. కానీ తులసి మొక్కకి మనం పూజ చేసుకునేటప్పుడు కొన్ని శ్లోకాలు అయితే చదువుకోవాలి. నేను చదువుకునే శ్లోకం ఏంటి అన్నదైతే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వవేదాస్య తులసీత్వాం నమామ్యహం. అంటే ఏంటి? యన్మూలే సర్వతీర్థాని అంటే తులసి మొక్క మొదట్లో సర్వతీర్థాలు ఉంటాయట. యన్మధ్యే సర్వదేవత, మధ్యలో దేవతలు ఉంటారట. యథాగ్రే సర్వ వేదాస్య అంటే పైన చిట్ట చివర వేదాలన్నీ కూడా ఉంటాయట. అలాగా 3 సార్లు ఎలాగా తాకుతూ తులసి మొక్కకి దండం పెట్టుకోవాలి. అలానే ఇంకో శ్లోకం కూడా చదువుకుంటూ ఉంటాను. నమో విష్ణుప్రియే దేవి నమో మోక్షప్రదే తులసీత్వాం నమామ్యహం. ఈ శ్లోకం కూడా నేను చదువుకుని నేనైతే దండం పెట్టుకుంటూ ఉంటాను. మనకు కుదిరినప్పుడు కార్తీక మాసంలో కానీ ఎప్పుడైనా సరే తెల్లవారుజామున దీపారాధన చేసుకుంటూ ఉంటాం. అలానే శుక్రవారాలు అలాంటప్పుడు తులసి మాతకి చేసుకుంటూ ఉంటాం కదా. అప్పుడైతే నేను ఈ శ్లోకాలు చదువుకుంటాను. మీకు నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ఫాలో అవ్వండి.